ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, మన ఇందు విషయంలో ఏదో జరిగిందండి. నాకు భయంగా ఉంది. ఏమైంది మీరా? కంగారు పడకుండా అసలు విషయం చెప్పు. అల్లుడు గారు ఇందు ఇక్కడ ఉందా అని ఫోన్ చేశారు. మళ్ళీ అక్కడే ఉందని ఫోన్ పెట్టేశారండి. నేను ఇందుతో మాట్లాడతానంటే తర్వాత మాట్లాడిస్తానని కంగారుగా ఫోన్ పెట్టేశారండి. నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తాను? అయ్యో, నేను ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశానండి. తను ఆన్సర్ చేయట్లేదు. అంటే ఇప్పుడు అక్క ఇంట్లో లేదా? నాకు అదే అనిపిస్తుంది. కట్నం గురించి ఇప్పటికే 1-2 సార్లు అడిగారు, మనం ఇవ్వలేదు. ఇవ్వడం కాదు, మీ అపూర్వ వదిన గారికి చెప్పి నువ్విప్పించలేకపోయావు. ఏం నాన్న మీరు మాట్లాడేది? ఎందుకు కనిపించకపోవడం ఏంటి? సరే, మీరేం కంగారు పడకండి. నేను వెళ్ళి ఇందును వెతికొస్తాను, సరేనా? నువ్వు జాగ్రత్తగా చూసుకో. సరే అన్నయ్య. ఏమండి, ఈ అమ్మాయి కనిపించిందా? చూడలేదు. ఈ అమ్మాయి ఏమైనా కనిపించిందా? లేదు. ఈవెన్ ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు. ఏమండి, ఈవెన్ చూసారా? లేదు లేదు. రే చెరి, చెరి. అనయ్య, అనయ్య, ఏంట్రా టెన్షన్ గా వెతుకుతున్నావు? అబ్బా, ఇందుకి ఇందుకేమైంది? ఇందుకి ఏమవుతుందో అనే టెన్షన్ లో ఇలా తిరుగుతున్నాను అన్నయ్య. అదే, ఆ ఇందుకేమైంది? తను వాళ్ళ అత్తారింటి నుంచి బయటకు వచ్చేసిందని అమ్మ అనుమానం. బావగారు ఫోన్ చేసి ఇందు వచ్చిందా అని అడిగాడన్నయ్య. మళ్ళీ మాట మార్చేసి ఆ ఇంట్లోనే ఉందని చెప్పాడు. కానీ ఇందుతో మాట్లాడించలేదు. అమ్మ, నేను అందరం ఫోన్ ట్రై చేస్తున్నా గానీ ఇందు ఆన్సర్ చేయడం లేదు. దాంతో టెన్షన్ వచ్చేస్తుందన్నయ్య. అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందిరా? ఇస్తానన్న కట్నం ఇవ్వకుండా అపూర్వతే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుందన్నయ్య. ఈ విషయంలో వాళ్ళ అత్త మామూలు సీరియస్ గా ఉన్నారని మొన్న పిక్నిక్ వెళ్ళినప్పుడు తెలిసింది. నాకు కూడా చెప్పారు. ఇంతలోనే అంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు. ఒక పని చేద్దాం, మనిద్దరం ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెతుకుదాం. నువ్వు అటెలు, నేను ఇటు వెళ్తాను. సరే, గోట్ ఇట్ అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.